కార్తీక దీపం సీరియల్ టుడే జూలై 4th ఎపిసోడ్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో జ్యోత్స్నను సుమిత్ర పొగుడుతూనే ఉంది. నా కూతురు ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది. ఇలా ఏది పడితే అది చెయ్యదు అంటున్నప్పుడే శివన్నారాయణ అక్కడకు వస్తాడు. అలా వచ్చిన అతను సైలెంట్గా ఉండకుండా రేపు గౌతమ్ అతని అమ్మానాన్నతో ఇక్కడకు రాబోతున్నాడు. ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ చేస్తాం అంటే అక్కడే ఉన్న జ్యోత్స్న ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఈ ఎంగేజ్మెంట్ ఎలా అయినా సరే ఆపేయాలి గ్రాని, ఐడియా చెప్పు అని పారిజాతంను వేధిస్తుంది. అసలు ఎందుకు ఆపాలి జ్యోత్స్న పెళ్లి చేసుకో అన్నట్టు పారిజాతం మాట్లాడితే జ్యోత్స్ సీరియస్ అవుతుంది. దాంతో ఆరోగ్యం బాగాలేనట్టు నటించుకు అని చెప్తే సూపర్ గ్రాని అని ఒకరిని ఒకరు పొగుడుకుంటారు. మరోవైపు నిశ్చితార్థానికి దీప, కార్తీక్లు అంత సిద్ధం చేస్తారు. ఇప్పుడు అసలు జ్యోత్స్న ఏం చేస్తుందో చూడాలి. గౌతమ్ ముఖం చూడాలి అంటాడు. సరే దీప నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అక్కడకు గౌతమ్ కుటుంబం తీసుకొని వస్తాడు. అలా వాళ్లు వచ్చినది చూసి శివన్నారాయణ వాళ్ళని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత శివన్నారాయణ, సుమిత్రలు జ్యోత్స్న అని ఎంత పిలిచినా ఆమె రాకపోవడంతో అసలు ఏమైందో చూసొస్తాము అని సుమిత్ర, పారిజాతం ఆమె రూంకు వెళ్తారు. అక్కడ చూస్తే జ్యోత్స్న ఆరోగ్యం బాగోలేదని పడుకున్నట్టు నటిస్తుంది. ఆమెను చూసిన సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయ్యి, అయ్యో ఈరోజు ఇలా అయిందేంటి, అసలు ఎవరి కళ్ళు పడ్డాయో అని సుమిత్ర తిట్టుకుంటుంటే అప్పుడే అక్కడకు వచ్చిన కార్తీక్, జ్యోత్స్నను ఒక వీడియోతో బెదిరించి కిందికి వచ్చేలా చేస్తాడు. ఇక కిందకు వచ్చిన కార్తీక్ ఇదిగో నీ వైఫ్ వచ్చేసింది గౌతమ్ అని చెప్తే ఆమె రాణిలా కిందికి వస్తుంది. ఇక అలా వచ్చిన జ్యోత్స్నను చూసి అందరూ మురిసిపోతే, హమ్మయ్యా జ్యోత్స్న వచ్చిందని గౌతమ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు అందరూ కలిసి ఆమె ఎంగేజ్మెంట్కు ముహూర్తం పెడుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.